హే మేము వేరే కంట్రీకి వెళ్తున్నాం. ఎక్కడికో గెస్ట్ చేయండి. దుబాయ్. ఇగో ఫ్లైట్ ఇక్కడే ఉంది. మేము మా టికెట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి డిన్నర్ చేయడానికి వచ్చినాం. 4 million సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, దానికి మేము ఇంట్లో పార్టీ ఇస్తున్నా. తర్వాత ఇంకొక పార్టీ ఉంది. ఆ పార్టీ కొంచెం గ్రాండ్గా వేసుకుంటాం. ఇప్పుడు డిన్నర్ చేయడానికి మేము ఒక ప్లేస్కి వచ్చేసినాం. సరే, ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఏరోప్లేన్లో ఎక్కి ఫుడ్ ఫస్ట్ టైం. ఇక మా చిన్నోళ్ళు ఇద్దరు, మా చిన్నుగాడు నా చిట్తల్లి ఎక్కువ మొండికేసారు. అయితే మేము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి, అంటే నిజమైన ఫ్లైట్ అంట ఇది, కేరళ నుండి తీసుకొని వచ్చిరంట ఇక్కడికి. ఈ ఫ్లైట్లో ఇప్పుడు మనము ఎట్లాగో ఎగరము, కానీ ఎప్పుడు సిచ్యువేషన్, ఎప్పుడు తిరుపతి వెళ్ళాలన్నా ఇంకేమైనా స్టేట్కి వెళ్ళాలన్నా అప్పుడు ఫ్లైట్ ఎక్కొచ్చు. కానీ ఏమో అది తలరాతలు ఉంటే ఎక్కుతాం, లేకపోతే లేదు. కాకపోతే ఇప్పుడు మనం నిజమైన ఫ్లైట్లోకి వెళ్ళి తినొచ్చు. కానీ ఎగరదు కదా ఇది, ఇప్పుడు ఎగరదు కదా. రిపేర్ చేసేందుకు వాళ్ళు హోటల్ పెట్టుకురాదు, రెస్టారెంట్ ఏంది. ఇప్పుడు ఇది లాంగ్ వీడియోనా? ఇంకోటి మా ఆయన ఎక్కడ పోతుండో చెప్తాడంట. అదా ఎందుకు ఇప్పుడు ఇందాకనే క్లాస్ విన్నా. ఏ కంట్రీ పోవాలని ఉంది నీకు? దుబాయ్ కాదు, నాకు బోడకొండ పోవాలి. ఇప్పుడు చూసినావా, ప్లేట్ పిరాయించిండు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో పుట్టినావు నువ్వు. ఇండియాలో పుట్టినప్పుడు వేరే కంట్రీకి ఎందుకు వెళ్ళాలని ఉంది ఇప్పుడు నువ్వు? జరుగురు ఇంకో లైటింగ్ వస్తలే. సపరేట్ కంట్రీ బోడకుండానా? అదే కంట్రీ ఎక్కడుంది అది? చడా ఏంది చెప్పు. అయితే మాకు 8:30కి 8:28 అవుతుంది, ఇంకా 2 minutes టు గో. అయితే ఇది నిజంగానే ఫ్లైట్ ఎక్కేటట్టు 2 minutes అయింది కదా, ఏదో టికెట్స్ ఇద్దామని అంటే ఆ టికెట్స్ చూపి. అయితే ఇప్పుడు ఈ టికెట్ మీద ఏముంది? బోర్డింగ్ డేట్ 8:30కి టైం, ఫ్లైట్ టైం 8:30కి ఉంది. మా చిన్నగాని కడుపులా ఎలుకలు పరిగెడుతున్నాయి. అయితే ఈయనకి చిటి తల్లికి సీట్ ఇవ్వలేదు. నీకు 10 years 11 years కదా? 10 years ఏడ కూర్చోబెడదాం మరి? ఉంటాయా? అదే కదా, ఈ బండగాన్ని మళ్ళీ లైట్ ముందు వచ్చి లైట్ 9 years 10 years 17 9 yearsకి ఇంతే హైట్ ఉంటారు, ఇంతే లడ్డుగా ఉంటారు. మీ మమ్మేంద్ర అట్లా అంటుంది పాపం. ఏం ఆడుతుంది? ఒకసారి ఉరుకు అటు ఇటు, అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ 10 సార్లు ఉరుకు. అప్పుడు ఎక్కువ ఫుడ్ తింటాడు కదా. బాయ్ కన్నమ్మా. ఏమైనా టికెట్ చూపిస్తున్నావా మరి? ఏంది మీరా వెల్కమ్ చెప్తుంది నాకు? మా చిన్నగాడు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. నువ్వు చెప్పు. అందరు చికెనే, వీళ్ళు మటన్. ఇది బెడ్ టిష్యూ, మనకి ఇట్లా రోల్ చేసేస్తారు. ఇది మనము ఎట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. మేమేమనుకున్నాం, మాకు తెలియదు కదా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి. ఇది ఎందుకు ఇట్లాంటివి ఎందుకు ఇస్తారు అని చెప్పి కొంచెం ఆయన తికమక అయిపోయిండు. దాని తర్వాత కన్ఫ్యూజ్ అయినావా కాదు? నేను ఇక్కడ చూస్తున్నా, మిస్సనే ఉంది. ఏం తెలుసా ఇది బెడ్ టిష్యూ అని? కవరింగ్ ఇది ఫ్రీ చెప్తాము. చేయవరకు అడుగుతారని ముందే టిష్యూ ఇచ్చారు. బిర్యానీ కూడా బిర్యానీ స్పూన్. వాటర్ వేస్ట్ చేయదలుచుకోలేదు నేను అందుకే.
వాటర్ సేవ్ చేస్తున్నాం. అవురే ఇప్పుడు రైస్ వస్తుంది తిను, బిర్యానీ. బిర్యానీ చేసావా? ఎప్పుడు బిర్యానీనా? మరి ఇంకేం బిర్యానీ తింటున్నాం ఇప్పుడు. కాసి జోక్కొని టేస్ట్ రాఖీ రింకు బెన్ని నమ్ముతా నమ్ము స్పైసీ అంటారు. లెగ్ పీస్ చూడు, లెగ్ పీస్ చూడు. మీ మమ్మీ నమ్మదు. ఎలా నాకొద్దు నాకొద్దు. కమాన్ కుమ్మడే మా చిన్నగాడు ఇంకా. How is the taste? Nice. टेस्ट कैसा है? బాగానే ఉంది. टेस्ट कैसा है? బాగానే ఉంది. అలా షెట్ బెన్నీ రాలే. బెన్ని टेस्ट कैसा है? ఏంది బాత్రూమ్ సూపర్ అన్నాడు. कैसा है भैया? खाओ खाओ खाओ. ఆగిన